ప్రియ స్నేహితులారా, ఈరోజు 5వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఇంచుమించుగా ఆ యొక్క మందిర పనులకు ఆటంకం కలిగి 16 సంవత్సరాలు మందిర పనులు ఆగిపోయినాయి. 16 సంవత్సరాలు మందిరపు పనులు పునాది వేయబడింది, చిన్నగా కొన్ని గోడలు కట్టబడ్డాయి. కానీ ఈ శత్రువులు చేసిన పనికి ఏం జరిగిందంటే 16 సంవత్సరాలు మందిర పనులు ఆగిపోయి ఉంటున్నాయి. అయితే దేవుడు ఒక 2 ప్రవక్తల్ని పంపించాడు వాళ్ళ దగ్గరికి. 1వ వచనంలో రాయబడ్డారు. ఆ ప్రవక్తలు ఎవరు? ఆ పేర్లు అక్కడ రాయబడ్డాయి. చదువుదాం. 1వ వచనంలో, ప్రవక్తలైన హగ్గయ్యును ఇద్దో కుమారుడైన జకర్యాయును యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యజాదాకు కుమారుడైన యేషూవయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయించు వచ్చిరి. 16 సంవత్సరాలు దేవుని పని ఆగిపోయిన సమయంలో దేవుడి ప్రవక్తలను పంపించి మరలా పురికొల్పారు. 2 ప్రవక్తలు కూడా డోర్ టు డోర్ తిరిగారు, ఇంటింటికి తిరిగారు, యెరూషలేము అంతా కూడా తిరిగారు. అయ్యా దేవుని మందిరం ఆగిపోయింది, తిరిగి మరలా మనం కట్టాలి. హగ్గయి ప్రవక్త, జకర్యా ప్రవక్త 2 కూడా ఎంతగానో ప్రజలను ప్రోత్సహించినప్పుడు జరిగిన కార్యం ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం. జెరుబ్బాబెలు మరలా బలం పుచ్చుకున్నాడు, నాయకులు బలం పుచ్చుకున్నారు. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని సేవకుడు ఉంటాడో, ఎక్కడైతే దేవుని యొక్క ప్రవక్త ఉంటాడో, ఎక్కడైతే దైవజనులు ఉంటారో అక్కడ ఏమవుతుందో తెలుసా? మరలా ప్రోత్సాహం అందించబడుతుంటుంది. ఆగిపోయిన పని కట్టడానికి వాళ్ళు ప్రోత్సాహం పొందుకున్నారు. వాళ్ళు మరలా ఉజ్జీవింప చేయబడ్డారు. నిరాశలో ఉన్నటువంటి వారు మరలా తిరిగి పురికొల్పబడ్డారు. వారేం చేశారంటే, పరిస్థితులు ఎలా ఉన్నా ఆగిపోయిన పనిని మరలా మనం తిరిగి కడదాం రండి. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, ప్రియ స్నేహితులారా, నిరాశలో ఉన్నటువంటి వారిని లేవనెత్తుతుంది. దేవుని యొక్క వాక్యము జీవం గలది. అదేం చేస్తుందంటే కృంగిపోయిన వారిని లేవనెత్తుతుంది. దేవుని యొక్క వాక్యము బలపరుస్తుంది. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని బైబిల్లో దొరుకుతుంది, దేవుని గ్రంథంలో దొరుకుతుంది. వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సేవకుల దగ్గర దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క మందిరంలో దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సహవాసాల్లో, కూడికల్లో దొరుకుతుంది. ఈ వాక్యం ఉన్న చోట ఎండిపోయినవన్నీ కూడా జీవించేటువంటి శక్తి పొందుకుంటాయి. వాళ్ళు 16 సంవత్సరాలు నిరాశలో, నిస్పృహలో, ఇక కట్టలేమేమో, ఇక మనం చేయలేమేమో అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు మరలా తిరిగి బలం పుచ్చుకున్నారు. హగ్గయి ప్రవక్త ప్రోత్సహించాడు, జకర్యా ప్రవక్త ప్రోత్సహించాడు, జెరుబ్బాబెలు, యేషూవా వీళ్ళందరూ కూడా లేచి మరలా తిరిగి దేవుని మందిరాన్ని కట్టనారంభించారు. రే సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఆత్మీయ పాఠం అంటే, నీవు కూడా నీ జీవితంలో దేవుని కార్యాలు చేయాలని నువ్వు ప్రారంభించావు. కానీ కొన్ని ఆటంకాలు నీకు కలిగి ఏం జరిగిందంటే కార్యాలు కొనసాగించలేకపోతుంటున్నావు. నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానాలు కొన్ని చేసుకున్నావు. నేను దేవుడి కొరకు ఇది చేయాలి, నేను దేవుళ్ళో ఈ విధంగా జీవించాలి, నేను దేవుని కొరకు ఈ విధంగా బ్రతకాలి, కొన్ని తీర్మానాలు చేసుకున్నావు. ఏదో ఆటంకాల వల్ల, శత్రువుల ఆటంకాల వల్ల ఏం చేసావంటే వాటిని కొనసాగించలేకపోతున్నావు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రోత్సహిస్తున్నాడు. ఏదైతే నువ్వు ఆపివేసావో తిరిగి మరలా దాన్ని కొనసాగించు. ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో, ఏ స్థితిలో నువ్వు కృంగిపోయావో, ఆగిపోయావో, మరలా తిరిగి పనులు ప్రారంభించు. దేవుడు తన వాక్యం ద్వారా నేను బలపరుస్తుంటున్నాడు. అయితే ప్రియ స్నేహితులారా, వారు తిరిగి ఆ యొక్క ఆలయాన్ని కట్టడం ప్రారంభించారు. కట్టడం ప్రారంభించినప్పుడు జరిగినది ఏంటంటే మరలా ఆటంకాలు వచ్చాయి. మరలా నది యువతల నుండి కొంతమంది అధికారులు వచ్చి ఏమంటున్నారంటే, ఈ మందిరాన్ని కట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? చూడండి ప్రియ స్నేహితులారా, దేవుని పని జరుగుతూ ఉన్నప్పుడు ఆటంకము వెంబడి ఆటంకము, శ్రమ వెంబడి శ్రమ, కష్టము వెనకాల కష్టము వస్తూనే ఉంటుంది. కానీ దేవుని పనులు ఆటంకపరచబడవచ్చు, కానీ దేవుని పనులు ఎప్పటికీ ఆగిపోవచ్చు. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు పరీక్షలు తప్పకుండా వస్తాయి. నీ జీవితంలో కూడా దేవుని కొరకు నిలబడతానని తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటానని తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను, దేవునికి సాక్షిగా ఉంటాను అనుకున్నప్పుడు నీకేమవుతుందో తెలుసా? నిందలు, శ్రమలు, కష్టాలు ఖచ్చితంగా ఎదురవుతాయి, పరీక్షలు ఎదురవుతాయి. కానీ ఆటంకాల మధ్యలో కూడా నువ్వు ఆగిపోకుండా విశ్వాసంతో ముందు కొనసాగిపోవాలి. ప్రియ స్నేహితులారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది వచ్చి అడుగుతూ ఉన్నారు. 3-4 వచనాలు చదువుతుంటున్నాను. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయును శతర్భోజనయును వారి పక్షమునున్న వారును
యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకు, ఈ ప్రాకారమును నిలుపుటకు ఎవరు మీకు సెలవిచ్చిరని అడగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులు మేము వారితో చెప్పితిమి. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. తత్తెనయు అనేటువంటి ఒక అధికారి యోర్దాను నది అవతల నుండి వచ్చి అడుగుతా ఉన్నాడు, ఎవరు అనుమతి ఇచ్చారు ఇది కట్టడానికి మీకు? ఎందుకు ఈ ప్రాకారాన్ని మీరు నిలబెడుతున్నారు? వాళ్ళు ధైర్యంగా శ్రమల మధ్య కూడా వాళ్ళు నిలబడి చెప్పారు, అయ్యా, రాజైన కోరేషు మాకు అనుమతి ఇచ్చాడు. బబులోను రాజు మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాడు చెరకి. అయితే రాజైన కోరేషు మమ్మల్ని తిరిగి ఇక్కడికి పంపించాడు. ఈ దేవాలయాన్ని కట్టమన్నాడు. ఈ దేవాలయాన్ని కట్టడానికి మమ్మల్ని పంపించడమే కాకుండా బబులోను రాజు ఎత్తుకొని పోయినటువంటి వెండి బంగారు ఉపకరణాలు కూడా తిరిగి పంపించాడు. అంత మాత్రమే కాకుండా ఈ మందిరాన్ని కట్టడానికి తన యొక్క ఖజానాల నుండి కొంత డబ్బు కూడా మాకు ఇచ్చాడు. లెబానోను పర్వతాల దగ్గర ఉన్నటువంటి దేవదారు వృక్షాలు నరుక్కొని వచ్చి తెచ్చి ఈ రాళ్ల మధ్య పెట్టి మందిరాన్ని బలంగా కట్టమని చెప్పి దేవదారు వృక్షాలకు కూడా తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్పారు. శ్రమల మధ్య నువ్వు ఎలాగుండాలంటే ధైర్యంగా ఉండగలగాలి. ప్రియ స్నేహితులారా, ఆటంకపరిచే వాళ్ళు అనేక మంది ఉంటారు, అడ్డుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని కొరకు నిలబడ్డప్పుడు, దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు శత్రువు బలంగా పనిచేయడం ప్రారంభిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చలించకూడదు ప్రియ స్నేహితులారా. ఇదిగో మరి ఇలాంటి కష్టాల మధ్యలో కూడా మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అసలు గమనిస్తున్నాడా? దేవుడు అసలు పట్టించుకుంటున్నాడా? ఇన్ని కష్టాల మధ్య అంటే చదువుదాం 5వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క దృష్టి తన ప్రజలపైనే ఉంచాడు ఆయన. 5వ వచనం ఎవరైనా చదవండి. యూదుల దేవుడు వారి పెద్దల మీదను తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞ నుండి వరకు అధికారులు వారి పనిని మానిపింపలేదు. 1వ లైన్లో మనం చదివితే 5వ అధ్యాయము 1వ లైన్లో యూదుల దేవుడు వారి పెద్దల మీదను తన దృష్టి ఉంచినందున, చూసారా, దేవుడు ఎక్కడ ఉంచాడంటే దృష్టి? యూదుల పైన, వారి పెద్దల పైన దేవుడు తన కనుదృష్టి ఉంచాడు. నువ్వు అనుకోవచ్చు, కష్టాల మధ్య అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏమైపోయాడు? అసలు దేవుడు మాట్లాడట్లేదు, కనబడట్లేదు, ఎలాంటి సహాయం చేయట్లేదు నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు తన కనుదృష్టి నీపైనే ఎల్లప్పుడూ కూడా ఉంచుతున్నాడు. దేవుడు తన బిడ్డలపైన తన దృష్టి ఉంచి చూస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా, వీళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు. నది అవతల నుండి తత్తెనయ అధికారి రావచ్చు, తన వెంబడి చాలామంది రావచ్చు. ఎందుకు ఇది కడుతున్నారు? ఎవరు మీకు అధికారం ఇచ్చారు? ఎందుకు ఈ ప్రాకారాన్ని నిలబెడుతున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయచ్చు. కానీ వాళ్ళు ఒకటే తీర్మానించుకున్నారు, మనం మాత్రం పని ఆపకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు దేవాలయం మందిర పనులు చేయడము కొనసాగిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ ఉదయకాలం ఇస్తున్న ప్రోత్సాహం ఏంటంటే కష్టాలు అనేకులుగా ఉంటాయి, కానీ నువ్వు పని ఆపకూడదు. కొంతమంది దుర్బోధ చేస్తున్న సేవకులు ఈ రోజుల్లో మరి చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు నమ్ముకో నీకే కష్టం రాదు, యేసుక్రీస్తు నమ్ముకో నీకు రోగం రాదు, నీకు జ్వరం రాదు, నీకేది అది రాదు ఇది రాదు. ఏమండి, యేసుక్రీస్తు ఎప్పుడని చెప్పాడా నన్ను నమ్ముకుంటే కష్టాలు రావని చెప్పాడా? వ్యాధులు రావని చెప్పాడా? వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నా ఇంకా శ్రమ మీద శ్రమ వస్తుంది. కానీ వాటన్నిటిలో కూడా ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడు, వాటన్నిటిలో కూడా ఆయన విడిపిస్తాడు. ఒకవేళ వచ్చిన కష్టము తీసివేయడం దేవుని చిత్తము కాకపోతే ఏం చేస్తాడంటే, ఈ కష్టమైతే నేను తీయను, కానీ ఆ కష్టాన్ని భరించే కృప నేను నీకు ఇస్తాను, నా కృప నీకు చాలును అని అంటాడు. కొన్నిసార్లు ఆయన మన జీవితంలో కష్టాలు తీసివేస్తాడు, కొన్నిసార్లు కష్టాలు తీసివేయడు, కానీ ఆ కష్టాన్ని భరించుకోవడానికి కృపనిస్తాడు. అది ఆయన చిత్తం. ప్రియ స్నేహితులారా, అయితే ఇదిగో మరి వాళ్ళు ఆటంకపరుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతూ వస్తుందంటే వాళ్ళు మాత్రం పని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా మనము ముందుకు సాగుతూ ఉండాలని దేవుడి వాక్యం మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అయితే ఈ తత్తెనయ అనేవాడు మరలా దర్యావేషుకు ఉత్తరం రాస్తున్నాడు. ఆల్రెడీ 4వ అధ్యాయంలో ఒక ఉత్తరం రాశారు, ఇది మరలా 2వ ఉత్తరం. ఉత్తరం వెంబడి ఉత్తరం, కంప్లైంట్ వెంబడి కంప్లైంట్ వీళ్ళ మీద వెళ్తూ ఉంది. దర్యావేషుకి రాస్తున్నారు, అయ్యా అసలు ఎవరు మీరు అని అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము ఈ ప్రాంతానికి చెందిన వారము, ఇక్కడ నివసించాము, మరి ఇక్కడ మాకన్నా ముందు
మా ఇశ్రాయేలు ప్రజల్లో సొలొమోను అనేటువంటి ఒక రాజు, గొప్ప రాజు పరిపాలించాడు. ఆయన బంగారు దేవాలయాన్ని మరి కట్టాడు. అయితే మరి మా పితరులు చేసిన తప్పు వల్ల మరి మా దేవుడు ఆ నెబుకద్నెజరు చేతికి మమ్మల్ని అప్పగించాడు. ఆ నెబుకద్నెజరు వెళ్తూ వెళ్తూ ఈ మందిరాన్ని సర్వనాశనం చేశాడు, సమూల ధ్వంసం చేశాడు. కాబట్టి కోరేషు రాజు మరలా మమ్మల్ని తిరిగి పంపించాడు. మేము ఇక్కడికి వచ్చి పడిపోయిన దాన్ని మరలా మేము కట్టుకుంటున్నాము అని అంటున్నారు రాజా. కాబట్టి వీళ్ళు చెప్తున్న నిజాలో కావో ఒకసారి నీ రికార్డులు తిరగేసి, నీ పాత గ్రంథాలు తిరగవేసి, కోరేషు రాజు వీళ్ళ తన ఖజానాల నుంచి కొంత డబ్బు కూడా ఇచ్చాడని చెప్తున్నారు, అది నిజమో కాదు నీ గ్రంథాలు పరిశీలించి తెలుసుకో అని చెప్పి మరలా ఉత్తరం రాశారు. ఏమండి, దేవుని ఆలయం కట్టడానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయితే ఈ కష్టాల మధ్య అధికారులు వచ్చి అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ గుర్తింపును మేము భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని సేవకులమని గొప్పగా ధైర్యంగా చెప్పగలిగారు. చదువుదాం, 11వ వచనం మనం చదువుదాం. వారు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీలలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. ఏమంటున్నారంటే, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులము. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక గొప్ప రాజు ఉండేవాడు, ఆయన పేరు సొలొమోను. ఆయన కట్టించి నా మందిరం పడిపోతే మరలా మేము దాన్ని కట్టుచున్నాము. ఏం చేస్తున్నారండి వీళ్ళు? చేస్తున్న పని ఏంటి? పడిపోయిన దాన్ని, కూలిపోయిన దాన్ని మరలా కట్టుచున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రోత్సాహం ఇస్తున్నాడు. ప్రేసినట్లరా, దేవుడు మనందరిని ఎందుకు పిలిచాడంటే పడిపోయిన దాన్ని తిరిగి మరలా కట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని కూలుస్తూ ఉంటారు, ఉన్నదాన్ని కూల్చే పనిలో ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే పడిపోయిన దాన్ని మరలా తిరిగి కట్టమంటున్నాడు. ఉన్నదాన్ని మనము కూల్చి పాడు చేసేటువంటి పని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. దాన్ని సరిచేసి బాగు చేసి మరలా కట్టి నిలబెట్టేటువంటి పనిలో దేవుడు మనల్ని నింపుతున్నాడు. నెబుకద్నెజరు ఎలా కూల్చివేశాడంటే పునాదులతో సహా తీసివేశాడు మందిరాన్ని. కానీ మరలా వీళ్ళు పునాదులు వేసుకొని మందిరాన్ని కడుతున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో ఎంత నష్టం కలగొచ్చు అంటే ప్రేక్షకులారా, పునాదులతో సహా పాడైపోయినటువంటి పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు. కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు మరలా దేవుడు నూతన పునాదులు వేసి దాన్ని నిలబెడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విలియం కేరీ అనేటువంటి భక్తుడు బైబిల్ని అనేక భాషల్లో తర్జుమా చేసి తెల్లారి ప్రింటింగ్ చేద్దామని చెప్పి ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్లో అవన్నీ కూడా పెట్టి తెల్లారి ప్రింట్ చేద్దామని అన్నీ కూడా భద్రపరిచాడు. రాత్రికి రాత్రి ప్రింటింగ్ ప్రెస్కి నిప్పు అంటుకుంది, తగలబడిపోయినాయి. అనేక భాషల్లో తర్జుమా చేసిందంతా కూడా ఒక్క రాత్రిలో కాలి బూడిదైపోయి, ఆ రోజుల్లో ఈ చేతి పంపులు, బోరింగులు ఒక్కొక్క బకెట్ కొట్టి నీళ్లు తీసి ఆర్పేలోగా అది ఉన్నది కాస్త అంతా కాలిపోయింది. ఆయన కూడా తన జీవితంలో నిరాశపడలేదు, ఆయన కూడా బాధపడలేదు. మరలా కూర్చొని మరలా నూతనంగా బైబిల్ గ్రంథాన్ని రాశాడు. ఆయన కృషి ఫలితమే ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంది. నీ కుటుంబ జీవితంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, పని జీవితంలోనైనా, సామాజిక జీవితంలోనైనా, ఆత్మీయ జీవితంలోనైనా, ఏ విషయంలోనైనా సరే ఎక్కడ నువ్వు నష్టపోయావో తిరిగి దేవుడు కట్టుకోమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. చివరిగా వాళ్ళు యథార్థ హృదయంతో వాళ్ళ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టారు. ప్రేక్షకులారా, పాపాన్ని అంగీకరించారు. చదువుదాం, 12వ వచనం మనం చదువుదాం. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులు బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఒప్పుకుంటున్నారు. ఎందుకు అసలు మాకు ఈ స్థితి వచ్చింది? ఎందుకు ఈ దుస్థితి మాకు వచ్చింది? ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే మా పితరులు చేసిన పాపము. దేవునికి కోపం పుట్టించారు వాళ్ళు. మేము చేసిన పాపాల వల్లే దేవుడు మమ్మల్ని బబులోను రాజుకు అప్పగించాడు. ఈరోజు మా పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం, ఆయనకు వ్యతిరేకంగా జీవించామని ఒప్పుకుంటున్నాం. ఏమండి, సామెతల గ్రంథములో ఉంటుంది, తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరము పొందుతాడు. 1 యోహాను 1:9 ఉంటుంది, మన పాపంలోను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మరి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. వాళ్ళు ఒప్పుకున్నారు, వచ్చిన అధికారుల దగ్గర ఒప్పుకుంటున్నారు, అయ్యా మేము పాపం చేయబట్టే మమ్మల్ని దేవుడు ఇక్కడి నుంచి తరిమేశాడు. ఆ యొక్క 70 సంవత్సరాలు చెరలో మేము ఉండాల్సి వచ్చింది, మా మందిరం కూల్చబడింది. ఒకవేళ మేము నీతిగా జీవించుంటే మేము ఇక్కడే ఉండేవాళ్ళము. చూసారా ప్రియ స్నేహితులారా, మరి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము తప్పులు ఒప్పుకుంటామో దేవుడు వెంటనే రిస్టోరేషన్స్ మరి ప్రారంభిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రిస్టోరేషన్, పునరుద్ధరణ దేవుడిస్తాడు. పశ్చాత్తాపానికి, రిస్టోరేషన్కి, ఏమండి, రిపెంటెన్స్కి, రిస్టోరేషన్కి చాలా సంబంధం ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మన జీవితంలో రిపెంట్ అవుతామో దేవుడు క్షమించి మన జీవితంలో రిస్టోరేషన్ చేస్తాడు. కొన్నిసార్లు మనం ఆశీర్వదించబడాలనుకుంటున్నాం, కానీ ఆశీర్వదించబడట్లేదు. మనం బలపడాలనుకుంటున్నాం, బలపడట్లేదు. ఎందుకు దేవుడు రిస్టోర్ చేయకుండా మన జీవితంలో కార్యం జరగకుండా, మనం కార్యం చూడలేకుండా ఉంటున్నామంటే, ఒకవేళ ఇంకా ఆయన దృష్టికి కోపం పుట్టిస్తున్నటువంటి విషయాలు మన బ్రతుకుల్లో, మన జీవన ప్రయాణాల్లో ఎక్కడన్నా ఉన్నాయేమో మనం గుర్తించాలి. వాటిని ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రయత్నాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో నిజమైనటువంటి రిపెంటెన్స్ ఉన్నప్పుడు నిజమైనటువంటి రిస్టోరేషన్ని దేవుడు దయచేస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఒకటే నమ్మారు. ఎంతమంది వచ్చి అడ్డుకున్నా, ఎంతమంది అడిగినా, కోరేషు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను బేస్ చేసుకొని మేము తిరిగి కడతాము. ఆ కోరేషు రాజు హృదయంలో కూడా ఆ ఆజ్ఞ పెట్టింది ఎవరండి? ఆలోచన పెట్టింది దేవుడే. ఇది దేవుడిచ్చిన వాగ్దానం అని నమ్మి వాళ్ళు ముందుకెళ్ళారు. మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు నమ్మాలి, దేవుని వాగ్దానాలు పట్టుకొని మనం ముందుకు కొనసాగాలి. మేము దేవుని యొక్క సేవకులము. నీ ఐడెంటిటీ తెలుపు, నీ ఐడెంటిటీ ధైర్యంగా చెప్పు. ఎవరు నువ్వు అన్నప్పుడు ఐఎమ్ ఏ క్రిస్టియన్. పనిచేసే దగ్గర నేను క్రైస్తవుడు, నేను దాచుకోవాల్సిన పని లేదు. మరి నేను క్రైస్తవుడిని, నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, చర్చికి వెళ్తాను. అంత మాత్రం కాకుండా ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మేము తప్పు చేయడం వల్లే మమ్మల్ని దేవుడు అనుమతించాడు, అక్కడ బానిస బ్రతుకులకు వెళ్ళాం, కానీ ఇప్పుడు దేవుడు మరలా తిరిగి పంపించాడు, మేము కడతాం, పడిపోయిన దాన్ని కడతాం. పడిపోయినటువంటి దాన్ని కట్టడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. కష్టాల మధ్యలో కూడా దేవుని యొక్క కనుదృష్టి మన పైన ఉంటుంది. ప్రేసినట్లరా, నిరాశపడొద్దు, విశ్వాసంలో మనం ముందుకు కొనసాగాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.